guys, how are you all? My name is Satish and welcome to our YouTube channel, Yes Style Official. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మీకు నేను నా కొత్త రూమ్ టూర్ వీడియోని అయితే చేయబోతున్నా. సో ఖచ్చితంగానైతే చివరి వరకు చూడండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ప్రజెంట్ అయితే నేను అవుట్ సైడ్లో ఉన్నా. ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బిల్డింగ్లు అన్నమాట. ఇవి మనకు హైదరాబాద్లో ఉంటాయి కదా, ఏ బ్లాక్, బి బ్లాక్ అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా అట్లనే, కాకపోతే ఏంటంటే ఇక్కడ 1-16, 1-18 ఇట్లుంటాయి అన్నమాట. సో ఇక్కడ వెనకాల చూసుకుంటే ఇది వెస్ట్ జోన్ షాపింగ్ మాల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సెక్యూరిటీ క్యాబిన్. ఇది అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బాక్స్, ఇది డొనేట్ బాక్స్ అన్నమాట. మనకు అవసరం లేని దుస్తులు ఉంటాయి కదా, అవి ఇందులో డొనేట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే మన వెహికల్స్కి పేడ్ పార్కింగ్ అన్నమాట. 2 గంటల తర్వాతనైతే ఖచ్చితంగానైతే పే చేయాలి, లేకపోతే ఆ గేట్ అయితే ఓపెన్ కాదు. సో ఇప్పుడైతే మనము రూమ్లోకి వెళ్ళిపోదాం, రూమ్ చూపిస్తా. ఓకే రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఇదే నేను ఉంటున్న బిల్డింగ్. ఇందులో నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, లోపల మీకు చూపిస్తా. ఇందులో నేను చూపించేది మాకు ఏవి అవైలబుల్ కరెక్ట్ ఉన్నాయి, ఏవి కరెక్ట్ లేవు అనేది అన్ని వీడియోలో చూపిస్తా. లేట్ చేయకుండా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాం. ఓకే గైస్, అవుట్ సైడ్ వ్యూ అయితే చూసారు కదా. సో ఇదే ఎంట్రీ గేట్. ఇప్పుడు లోపలికి వెళ్దాం, చలో. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, అది చూడవచ్చు. ఇందులో డబ్బులు వేసుకోవాలి. నెంబరు ఇక్కడ ప్రెస్ చేస్తే ఇందులో నుంచి వెళ్ళి మనకి ఏ ఐటెం కావాలనో ఆ ఐటెం నెంబరు ఇక్కడ కొట్టాలి. ఈ లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. కానీ ఇక్కడ రేట్లు అయితే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చలో ఇప్పుడైతే మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. గైస్, మీకు మొబైల్ రీఛార్జ్ చేసుకునే మిషన్ కూడా చూస్తా. రీఛార్జ్ చేసుకునే మిషన్ ఉంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. గైస్, ఈ ప్రజెంట్ అయితే మనం లోపలికి వచ్చేసినాము. ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ మిషన్లు. ఇక్కడ మనకు పెప్సీ, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అన్నీ దొరుకుతాయి. కానీ మనకైతే ఎట్లా అంటే మనకు బయట షాపింగ్ మాల్ అట్లా దొరికినట్టు అయితే ఉంటాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు చూడొచ్చు, ఒక వాటర్ బాటిల్కి 2 dirhams ఉంది. ఇది 2 dirhams. ఈ బిస్కెట్ ప్యాకెట్కి ఎంత 3 dirhams ఉంది. ఇది కూడా 3 dirhams ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇదే రీఛార్జ్ చేసుకునే మిషన్. ఇక్కడ మనకు లోకల్ అలాగే నాన్ లోకల్, అంటే మనకు ఇండియా ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ. కావాలనుకుంటే ఫోన్పే కూడా చేసుకోవచ్చు. ఇదే మిషన్. సో ఇప్పుడు అయితే మనము పైకి వెళ్దాం రూమ్ కాడికి. ఓకే గైస్, ఆ ఫ్లోర్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడనే మనకు దగ్గర ఉంటాయి నా రూమ్. ఇదే నా రూమ్. ఇది వచ్చేసి కాలింగ్ బెల్. ఓకే గైస్, వెల్కమ్ టు మై న్యూ రూమ్ టూర్. సో ఒకసారి అయితే లోపలికి వచ్చేయండి. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదే కిచెన్. చూడండి ఎట్లుంది అనేది. చలో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఇది సిలిండర్ కట్క అన్నమాట. ఇది ఆన్ చేస్తే అక్కడ సిలిండర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఆన్ చేయాలి. ఇది ఆన్ చేస్తే ఇప్పుడు ఈ స్టవ్ అనేది ఆన్ అయిపోతుంది. మొత్తం అయితే 4 ఉన్నాయి స్టవ్లు. ఇక్కడ కింద చూసుకుంటే ఇది మనకు చికెన్ కబాబులు చేసుకునేడానికి అన్నమాట. కానీ బట్ మనకైతే ఏ రాదు. ఒకసారి అయితే ట్రై చేద్దాం, వీడియో కోసమైనా ట్రై చేస్తా. అట్లనే ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. డ్రై మిషన్ అయితే ప్రొవైడ్ చేయలేరు, ఓన్లీ వాషింగ్ మిషన్ ఇచ్చారు. ఇది కూడా వచ్చినాక ఒక రోజు నడిచింది, 2వ రోజు కథం బంద్ పడ్డది. ఇప్పటికైతే దీన్ని చేయలే. మ్యాక్సిమం అయితే ఒక 25 days అవుతుంది. ఈరోజు వస్తారట రిపేర్ చేయడానికి. ఇటు సైడ్ చూసుకుంటే ఈ పైన మొత్తం కబోర్డ్లు. దీన్ని ఓపెన్ చేసి చూపెడతా. ఇవి వచ్చేసి మొత్తం కూరకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం అన్నీ కొని పెట్టేసినాం. ఇది వచ్చేసి అవుట్ ఫ్యాన్ అనమాట. మనం ఇక్కడ వంట వండుకునేటప్పుడు ఆటోమేటిక్గా స్మెల్ అది వస్తుంది కదా, పొగ అటువంటిది వస్తుంది కదా. సో మొత్తం అయితే ఇది తీసుకుంటుంది. ఇది వచ్చేసి లైట్. ఇక్కడ మనము ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్యాన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి మొత్తం పీల్చుకుంటుంది అనమాట. ఈ క్యాబినెట్లో చూసుకుంటే ఇది సిలిండర్ చూడండి. ఇటు చూసుకుంటే ఇది వచ్చేసి మైక్రోవేవ్, ఇది కూడా ప్రొవైడ్ చేసారు. ఈ ప్లేట్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసినాయి. ఇది వాష్ బేసిన్ ఏరియా. అట్లనే ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ ఎట్లా అంటే మేము ఇది ఒక బాటిల్కి 5 dirhams ఉంటుంది. మేము కొన్నప్పుడల్లా 4 తీసుకుంటాం 20 dirhams పెట్టి.
అంటే మేము ఎట్లా చేస్తున్నామంటే 6 ఉన్నాం కాబట్టి అయిపోయిన కొద్దీ ఒక్కొక్కరు అయితే తీసుకొస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు అట్లనే కంటిన్యూ అవుతున్నాం. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ చిన్నది, పెద్దగా ఏం లేదు. ఎందుకంటే మేము ఉన్నది 6 కాబట్టి మాకు అంతగానే మేము సామాన్ అవసరం లేదు కదా. మనకు ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఒక 5 minutes లోపల వెళ్ళి తీసుకోవచ్చు, దగ్గరనే ఉన్నది మాల్ కూడా. సో ఇక్కడ మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూస్తా, చూడొచ్చు. ఏముండదు సామాన్ అంతగానం. ఇలానైతే కూరగాయలు ఉన్నాయి, టమాటాలు ఒకటి పెట్టుకున్నాం. ఇది వచ్చేసి ఇది డీ ఫ్రిడ్జ్, ఐస్ అవుతుంది డైరెక్ట్, చూడొచ్చు ఐస్ అయింది ఆల్రెడీ. ఇప్పుడైతే ఇది ఎట్లా అంటే ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇటు సైడ్ చూసుకుంటే మనకు లివింగ్ రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్లోకి వెళ్దాం. ఇది ఓపెన్ అన్నట్టు, ఓపెన్ కిచెన్ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది వచ్చేసి మా డైనింగ్ టేబుల్, ఇక్కడనే కూర్చొని తినడం. అట్లనే డ్యూటీకి నుంచి వచ్చినాక ఇక్కడ కూర్చోండి రెస్ట్ తీసుకుంటాం. ప్రజెంట్ ఎడిటింగ్ అయితే ఇక్కడనే చేస్తున్నా. ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ పైన నాది చిన్నది ఇంకొకటి ఉన్నాయి కదా టేబుల్, ఆ టేబుల్ అయితే దీనిపైన పెడతా. కరెక్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడనే కూర్చుంటే ఎడిటింగ్ చేస్తా. సో ఇక్కడనైతే 2 సోఫాలు ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే ఇది విండో కనిపిస్తుంది కదా, కొంచెం పెద్దగా ఉన్నది. ఈ బట్టలు అయితే కొంచెం గలీజ్గా కనిపించచ్చు, ఎందుకంటే డ్రై మిషన్ లేదు, ఓన్లీ వాషింగ్ మిషన్ ఉంది కానీ డ్రై మిషన్ లేదు. అలాగే ఇటు చూసుకుంటే ఐరన్ బోర్డు కూడా కంపెనీ ప్రొవైడ్ చేసిందే. ఈ కబోర్డ్ కూడా ఇది ఎక్స్ట్రా ఉంది, ఇది మనం యూజ్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదు. ఇప్పుడైతే మీకు బెడ్రూమ్ చూపిస్తా, అలాగే బాత్రూమ్స్ అన్నీ చూపిస్తా. ఒక లోపలికి వెళ్దాం రండి. సో ఇట్లా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇది 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట, ఇది అటాచ్ లేదు. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అన్నమాట, ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో నేను ఉండేది దీంట్లోనే. ఇది మా బెడ్రూమ్. ఇక్కడ చూసుకుంటే కొంచెం వీడియో క్లారిటీ తగ్గిపోతుంది కావచ్చు. ఇందులోనైతే మొత్తం 3 ఉంటాం. ఇది ఒక్కలది, ఇది ఒక్కలది, ఇది వచ్చేసి నాది. ఇక్కడ మొత్తం ఇక్కడ చూసుకుంటే 3కి 3 కబోర్డ్లు అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం ఎట్లా అంటే సిస్టమ్ మంచిగా లేదు, మొత్తం హ్యాంగర్ తలిగేసుకునే ఉంది కానీ ఇట్లా రాక్స్ లేవు పెట్టుకోవడానికి, స్టెప్ బై స్టెప్ ఇట్లా పెట్టుకోవడానికి అయితే లేదు. ఇక్కడ ఇచ్చిర్రు ఇచ్చుడు, ఇందులో ఉన్నది ఇట్లా. ఇది ఇటు సైడు ఇట్లా మన హ్యాంగర్స్ తలిగేసుకునే దానికి ఇచ్చి ఇటు సైడ్ ఇట్లా ఇస్తే బాగుంటుండే. ఇది కాకపోతే 1 సైడ్ ఇట్లా ఇచ్చిర్రు, 1 సైడ్ అట్లా ఇచ్చిర్రు. ఇప్పుడైతే ఈ 2 ఇద్దరు కలిసి మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు. ఇక నాదైతే ఇది ఇక్కడ చూడొచ్చు, ఇలా కరెక్ట్ ఉన్నది. ఇటు సైడు మంచిగా ఉన్నది కానీ కొంచెం కబోర్డ్ అయితే చిన్నగా ఉంది. ఓకే, అడ్జస్ట్ అవ్వాల్సిందే, అడ్జస్ట్ అయితే కూడా. ఎందుకంటే బాగా సామాన్ ఉండదు కదా మనది, ఇంటికాడ ఉన్నట్టు ఉండదు. మనం ఉన్నది దుబాయ్లో, ఎప్పుడంటే అప్పుడు ఎదుర్కొని వెళ్ళిపోయేటట్టు ఉండాలి అంతే. ఓకే గైస్, కబోర్డ్ అయితే వేసారు కదా. ఇంకొకటి చిన్న కబోర్డ్ ఇస్తా. ఇది వచ్చేసి చిన్న కబోర్డ్, దీని చాబులు అయితే నా జేబులనే ఉన్నాయి. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఎమర్జెన్సీ ఏమైనా మనం అదొకటి పెట్టుకోవడానికి. నేనైతే ల్యాప్టాప్ ఇవి ఇట్లా హెడ్ ఫోన్స్ ఒకటి అయితే పెట్టుకుంటున్నా. ఇందులోనే మనీ, పర్స్ అని మొత్తం ఇందులోనే. ఇది దీనికి లాక్ చేసుకోవచ్చు. ఈ కింది అయితే ఓపెన్ ఉంటుంది, ఇందులో ఏం కూడా లేవు అంతగానం. ఇదైతే మనం ల్యాప్టాప్ ఇక్కడనే పెట్టిండు, ఇంకొంత వజన్ లేదు HP ల్యాప్టాప్. అలాగే మీకు ఇటువైపు వస్తే ఇదే వాష్రూమ్. కమాన్, ఇది వాష్ బేసిన్. సో ఇక్కడ చూసుకుంటే ఇది బాత్ టబ్, ఇది మెయిన్ బాత్రూమ్ యాక్చువల్లీ. ఇదైతే మేము 3 యూజ్ చేసుకుంటాం ఈ రూమ్ వాళ్ళమే. ఇంకొకటి వచ్చేసి ఆ బాత్రూమ్ కూడా చూస్తా, ఆ బెడ్రూమ్ కూడా చూస్తా వాళ్ళది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. హే గుడ్ మార్నింగ్ చారా, స్లీపింగ్. మనోడైతే పడుకున్నాడు, సో డిస్టర్బ్ చేయద్దు. ఇది ఇక సేమ్ అంతే ఉంటుంది అనుకోండి. అతను ఇప్పుడు డ్యూటీకి వెళ్తాడు, పడుకున్నాడు, డిస్టర్బ్ చేయద్దు కదా. ఇదైతే చూపించవచ్చు, బిజేం లేదు ఇక్కడ. ఇది వచ్చేసి ఇది సెకండ్ వాష్రూమ్ అన్నమాట. నేను ఫస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఇక్కడికి ఓపెన్ చేసిన, ఇందులో ఇట్లా స్నానాలు చేస్తారు, అసలు ఇక్కడ షవర్ హెడ్ లేదు ఏం లేదని అనుకున్నా. బట్ ఇటు సైడ్ వచ్చి చూసరికి ఇక్కడ ఉంది, ఇటు వెనకాల ఉంది. ఇది షవర్ ఏరియా అన్నట్టు. ఇదైతే ఇక్కడ ఇక డబుల్ C వాష్ బేసిన్ అన్నీ ఉన్నాయి, ఇక అవన్నీ వాళ్ళంతా పెట్టుకున్నారు. ఓకే, అలాగే ఇప్పుడు మీకు చూపించాల్సింది ఇంకేంటంటే మా ఖర్చుల గురించి చెప్తా. ఇక్కడ వైఫై వచ్చేసి మాకు ఫ్రీ లేదు, దాని వైఫై 1 మంత్లీ మేమైతే రీఛార్జ్ చేసుకోవాలి. ఇటిసలాట్ తీసుకున్నా, వైఫై కూడా యూజ్ చేస్తా. ఇక్కడ ఉంది రౌటర్, ఇదే 5G రౌటర్. ఇది
ఫస్ట్ మనము తీసుకునేటప్పుడు ఎంత అంటే విత్ ట్యాక్సీతోని ఎంత 313 దిరమ్స్ పడ్డది. ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ నుంచి అయితే 300కి అయితే ఉంటుంది, అంటే 299 300 అవుతుంది అనుకోండి. ఇది 5G రూటర్. అలాగే ఇందులో ఇంకొకటి ఉంటుంది 229 కూడా ఉంటుంది. బట్ ఏంటంటే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అది ఒక 6 డ్రైవ్ అయితేనే మంచిగా వస్తుంది వైఫై. ఇక 6 డ్రైవ్ పైన ఏంటంటే కొంచెం తగ్గిపోతుంది. నాకేంటంటే మా ముగ్గురికి 3 ల్యాప్టాప్లు ఉన్నాయి, నాకు 2 మొబైల్ ఉన్నాయి, వేరే మా ఫ్రెండ్ గారికి 2 మొబైల్ ఉన్నాయి. ఇవన్నీ డ్రైవ్లు కావాలని అంటే కష్టం కదా, అందుకని చెప్పేసి ఇదైతే మొత్తం ప్రజెంట్ అయితే ఒక 6 యూజ్ చేస్తున్నాం. వాటర్ బాటిల్ గురించి అయితే మీకు చెప్పిన, వాటర్ బాటిల్ 5 dirhams అయితే పెట్టి కొనుక్కోవాలి. మొత్తం అయితే తీసుకునేటప్పుడు అలా 4 వాటర్ బాటిల్ తీసుకుంటాం, అవి 20 dirhams. ఇది 300. అవి ఇక ఎన్ని అంటే చెప్పలేం, మంత్లీ ఎన్ని అవుతుందో తెలియదు. ప్రజెంట్ అయితే ఒక 6 వాటర్ బాటిల్ అయితే అయిపోయినాయి. ఇంకా అలానే గ్యాస్ అయితే మొన్న అడిగిన, గ్యాస్ అతను వచ్చిండు, ఒక సిలిండర్కి ఎంత అని చెప్పేసి అడిగితే 73 dirhams చెప్పిండు. బట్ ఏంటంటే ఈ సిలిండర్ అయిపోయిన తర్వాత మనము సిలిండర్ అయితే తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మనం డబ్బులు ఇస్తాం కదా, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు మనకైతే ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని మేము మళ్ళీ హోటల్కి తీసుకెళ్ళి హెచ్ఆర్కి ఇస్తే హెచ్ఆర్ మనకు రిటర్న్ డబ్బులు ఇస్తుంది. ఫస్ట్ అయితే మనము డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్లుంది నా రూమ్ వచ్చేసి. సో ఇక ఇంతే, ఇక లైఫ్ ఇట్లనే లీడ్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గైస్, నేను రీసెంట్లీ ఒక వీడియో అప్లోడ్ చేసిన. వీడియో మాత్రం మస్తు ఉంటుంది. చాలామంది అయితే మొత్తం చూడలేరు, చూస్తే మీకు దుబాయ్ లైఫ్ ఎట్లుంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. సో ఖచ్చితంగానైతే ఆ వీడియో చూడండి. మీరు చూసాక మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఇక్కడ దుబాయ్ మనోళ్ళది ఏ రకంగా ఉన్నది, వాళ్ళు లైఫ్ ఎలా లీడ్ చేస్తారు అనేది మస్తు చూపించిన ఆ వీడియో. ఖచ్చితంగానైతే ఆ వీడియో చూడండి. మీరు చాలామంది చూడలేరు, జస్ట్ ఎంత 2 minutes అట్లా చూస్తారు, తర్వాత కట్ చేసేస్తారు. సో ఒకసారి అయితే పూర్తిగా చూస్తే మీకు తెలిసిపోతుంది ఇక్కడ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది. వచ్చేవారికి కూడా తెలిసిపోతుంది అబ్బా దుబాయ్లో ఈ రకంగా ఉంటుందా అని చెప్పేసి. సో ఇంతే, ఇక నెక్స్ట్ వీడియో మాత్రం బయట వ్యూ నుంచి అయితే తీసుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్. Generate by AI. Generate by AI.